హలో ఆల్ అండ్ వెల్కమ్ టు టైవ్యూ. ఫస్ట్ ఈ వీక్ మూవీస్ విషయానికి వస్తే మదగజరాజ సినిమా అయితే కొంచెం అవుట్డేటెడ్ ఉంటుంది. అంటే 12 years బ్యాక్ మూవీ కదా. మీరు ఆ టైం కామెడీని ఇప్పుడు కూడా థియేటర్స్లో ఎంజాయ్ చేస్తానంటే ఈ సినిమా నచ్చేస్తుంది. టీజర్ అండ్ ట్రైలర్స్ విషయానికి వస్తే తండేల్ ట్రైలర్ రిలీజ్ అయింది. లవ్ అండ్ పేట్రియాటిజం ఎలిమెంట్స్తో ఈ డ్రామా వర్క్ అయ్యేలానే ఉంది. మూవీ అయితే ఈ శుక్రవారం రిలీజ్ అవుతుంది. మాస్ జాతర గ్లిమ్స్ రిలీజ్ అయింది. లుక్ అయితే మళ్ళీ మీకు క్రాక్ మూవీ రవితేజ కనిపిస్తారు గానీ ఈసారి యాక్షన్ తో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా గట్టిగానే ఉండేలానే ఉంది. బాపు టీజర్ రిలీజ్ అయింది. ట్యాగ్ లైన్ ఏంటో తెలుసా? ఒక ఫాదర్ సూసైడ్ స్టోరీ అంట. టీజర్ చూడండి, మళ్ళీ బలగం రేంజ్ రూరల్ డ్రామా ఫీల్ ఉంటది. సుధా కొంగరా గారి పరాశక్తి టైటిల్ టీజర్ రిలీజ్ అయింది. స్టూడెంట్స్ పాలిటిక్స్ చుట్టూ ఉండే స్టోరీ ఇది. సో ఆబ్వియస్లీ ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తుంది. మీరు కూడా చూసేయండి. ఆల్సో లూసిఫర్ 2, ఎంపురాన్ అండ్ ఢిల్లీ ఫైల్స్ టీజర్స్ రిలీజ్ అయ్యాయి. ఇక లిరికల్స్ ఒకసారి వినేస్తే మజాకా మూవీ నుండి బ్యాచులర్స్ యాంథమ్ సాంగ్ రిలీజ్ అయింది. సింగిల్స్ ఉంటే వినండి, లిరిక్స్ కి కనెక్ట్ అవ్వచ్చు. ప్రియాంక మోహన్ గోల్డెన్ స్పారో సాంగ్ వినే ఉంటారు కదా, ఇన్స్టాగ్రామ్ ని ఊపేసింది. ఇప్పుడు ఈ సాంగ్ కి తెలుగు వర్షన్ రిలీజ్ అయింది. బాగుంది కూడా, ఒకసారి వినేయండి. మెహబూబ్ దిల్సే నువ్వే కావాలి ప్రైవేట్ సాంగ్ రిలీజ్ అయింది. విజువల్స్ అండ్ క్వాలిటీ అయితే పెద్ద సినిమాలకి ఏ మాత్రం తగ్గలేదు. చూడ్డానికే కాదు, వినడానికి కూడా సాంగ్ బాగుంది. ఆల్సో విశ్వక్ లైలా మూవీ నుండి ఓహో రత్తమ్మ సాంగ్ అండ్ బ్రహ్మానందం నుండి విలేజ్ సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. ఇక మనందరి ఫేవరెట్ కీ అప్డేట్స్ ఒకసారి చూసేస్తే SSRMBలో పృథ్వీరాజ్ ని మీరు విలన్ రోల్ చేస్తున్నారా అని అడిగితే ఆయన ఇంకా ఏది కన్ఫర్మ్ కాదు, చాలా డిస్కస్ చేయాలి. వన్స్ థింగ్స్ ఆర్ ఇన్ ప్లేస్ వి విల్ స్పీక్ అబౌట్ ఇట్ అని అన్నారు. అంటే నో అనేది చెప్పలేదు. సో అన్ని మంచిగా జరిగితే మన వరదాని SSRMBలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ మూవీలో ప్రియాంక చోప్రా యాక్ట్ చేస్తున్నారు అనేది అఫీషియల్ న్యూస్ తప్ప ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయినట్టే. మన ప్రభాస్ మొదలు పెట్టేశాడండి, అదే ఫుడ్ కట్టడం. ప్రభాస్ అను మూవీలో లీడ్ యాక్ట్రెస్ గా చేస్తున్న ఇమన్వేకి మన డార్లింగ్ తన ఆతిథ్యం ఎలా ఉంటుందో రుచి చూపించారు. అండ్ కన్నప్ప మూవీ నుండి ప్రభాస్ ఫస్ట్ లుక్ రాబోతుంది. ఈ February 3rd కి పోస్టర్ రిలీజ్ అవుతుంది. సంక్రాంతికి వస్తున్న మూవీని కొన్న బయర్స్ అందరూ మూవీ టీం మొత్తానికి పార్టీ ఇస్తున్నారంట. దీన్ని బట్టి థియేటర్స్ లో సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో బయర్స్ ఎంత హ్యాపీగా ఉన్నారో అర్థమైపోతుంది. సంక్రాంతికి వస్తున్న మూవీ ఇంకా స్పీడ్ మీదనే ఉంది. మోస్ట్లీ ఈ రోజు ఆర్ మండేకి ఏకంగా 300 crore మార్క్ ని దాటైపోతుంది. వెంకీ మామకి సోలో హిట్ లేదు, సరైన హిట్ లేదు అన్నోళ్ళకి ఈ సినిమాతో ఫస్ట్ సీనియర్ హీరో టు జాయిన్ 300 crore క్లబ్ గా రికార్డ్ క్రియేట్ చేశారు. పండక్కి సినిమా హిట్ అవుతుంది అనుకున్నా గానీ ఇలా బాక్స్ ఆఫీస్ పంబరే అయిపోతుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. అర్థమైంది, ఫ్యామిలీ సినిమా పవర్ అంటే ఇలా ఉంటుంది. అండ్ ఇక్కడ బ్లాక్ బస్టర్ అయిన సంక్రాంతికి వస్తున్న మూవీని హిందీలో చేస్తే సల్మాన్ ఖాన్ తో చేస్తా, తనకైతే కరెక్ట్ గా సూట్ అవుతుంది అని అనిల్ రావుపూడి గారు అన్నారంట. చిరంజీవి గారి ఫ్యాంటసీ ఫిల్మ్ విశ్వంబర మూవీని May 9th రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు అనే న్యూస్ వినిపిస్తుంది. తండేల్ మూవీకి నాన్ థియేట్రికల్ బిజినెస్ నుండే 50 crores వచ్చేసిందంట. మూవీ సెన్సార్ అయితే కంప్లీట్ అయిపోయింది, UA వచ్చింది. అండ్ విత్ యాడ్స్ 2 hours 32 minutes రన్ టైమ్ తో సినిమా February 7th రిలీజ్ అవుతుంది. నాని హిట్ 3 పోస్టర్ రిలీజ్ అయింది. అండ్ రీసెంట్ రూమర్ ఏంటంటే హిట్ 3 క్లైమాక్స్ లో హిట్ 4 హీరోని రివీల్ చేస్తారంట. అతను ఒక మాస్ హీరో అంటున్నారు, అది కూడా మన బాలే బాబే అని వినిపిస్తుంది. బట్ కన్ఫర్మేషన్ అయితే లేదు, ఫేక్ కూడా అయ్యుండొచ్చు. మళ్ళీ నాని అనిరుద్ధ్ కాంబో రాబోతుందంట. శ్రీకాంత్ వల్ల ఫిల్మ్ ప్యారడైజ్ కి మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుద్ధ్ ని తీసుకుంటున్నారంట. ఇంత ఇంటెన్స్ ఫిల్మ్ కి అనిరుద్ధ్ ఏ రేంజ్ లో మ్యూజిక్ ఇస్తాడో మీరే ఊహించుకోండి. వీడి 12 టీజర్ వచ్చేస్తుంది. మూవీ టీమ్ February 7th కి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అండ్ టీజర్ లో మూవీ టైటిల్ అండ్ రిలీజ్ డేట్ కూడా ఉంటుంది. సో వీడి ఫ్యాన్స్ రెడీ ఉండండి మరి. అండ్ వీడి 12 కాకుండా గౌతమ్ తిననూరి నుండి వస్తున్న ఇంకో ఫిలిం మ్యాజిక్ మూవీ సాంగ్స్ ని ఒకప్పటి ఆడియో లాంచ్ లా అన్ని సాంగ్స్ ని ఒకేసారి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకి మ్యూజిక్ అనిరుద్ధ్ కంపోజ్ చేశారు. అండ్ రాహుల్ సంకృత్యాన్ తో చేస్తున్న విజయ్ దేవరకొండ 14th ఫిలిం కి సంబంధించి సెట్ వర్క్ స్టార్ట్ అయ్యాయంట. And this film will be one of the most powerful films ever made on colonial India అని అంటున్నారు. అండ్ మూవీ రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది. ఇక మీద రాత్రి 11 తర్వాత నుండి మార్నింగ్ 11 లోపు వేసే ఏ మూవీ షోస్ కి కూడా 16 years బిలో వాళ్ళకి నో ఎంట్రీ అని తెలంగాణ హైకోర్టు ఆర్డర్స్ ఇష్యూ చేసిందంట. సో ఇకపై ప్రీమియర్స్ అనేవి పెద్దోళ్ళకి మాత్రమే. హరిహర వీరమల్లు మూవీ నుండి బాబీ డియోల్ పోస్టర్ రిలీజ్ అయింది. తలపతి 69 జననాయగన్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయింది. లాస్ట్ వీక్ చెప్పుకున్న వరుణ్ తేజ్ 15th ఫిల్మ్ ఇండో కొరియన్ హారర్ కామెడీ రెగ్యులర్ షూట్ March 1st వీక్ లో స్టార్ట్ అవుతుందంట. ఈ మూవీని మేర్లబాగ గాంధీ డైరెక్ట్ చేస్తున్నారు.
అనుపమ పరమేశ్వరన్ పరదా మూవీ మలయాళం రిలీజ్ రైట్స్ దుల్కర్ సల్మాన్ తీసుకున్నారు. శివకార్తికేయన్ 25th ఫిల్మ్ కి, విజయ్ ఆంటనీ 25th ఫిల్మ్ కి చిన్న టైటిల్ కాంట్రవర్సీ వచ్చింది. విజయ్ ఆంటనీ శక్తి తిరుమగన్ మూవీకి తెలుగు టైటిల్ గా పరాశక్తి అనే పోస్టర్ రిలీజ్ చేశారు. మొన్న శివకార్తికేయన్ కూడా అదే పరాశక్తి టైటిల్ తో తమిళ్ తెలుగు టైటిల్ టీజర్ రిలీజ్ చేశారు. రెండు మూవీస్ కి టైటిల్ సేమే, జస్ట్ ఒక డిఫరెన్స్ అంతే. బట్ మొత్తానికి ఇష్యూ అయితే సాల్వ్ అయింది. విజయ్ ఆంటనీ శక్తి తిరుమగన్ మూవీకే తెలుగు టైటిల్ చేంజ్ చేస్తారంట. ఇద్దరు ల్యాండ్ మార్క్ ఫిల్మ్స్ కి సేమ్ టైటిల్ పెట్టుకోవడం వాట్ అ కోయిన్సిడెన్స్ కదా. నయనతార నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ బియాండ్ ద ఫెయిరీ టైల్ మీద ధనుష్ వేసిన కాపీ రైట్ క్లెయిమ్ ని డిస్మిస్ చేయాలి అని నెట్ఫ్లిక్స్ వేసిన అప్లికేషన్ ని మద్రాస్ హైకోర్టు రిజెక్ట్ చేసింది. సో కేస్ హియరింగ్ February 5th ఉంటుందంట. బాబు వైజాగ్ వాసులారా వినండి, ఈ February 22nd వైజాగ్ లో దేవిశ్రీ ప్రసాద్ కాన్సర్ట్ ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్స్ లో జరగబోతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే టికెట్స్ ఇన్సైడ్ రెంట్ డిస్ట్రిక్ట్ పై జొమాటోలో 499 నుండి అవైలబుల్ ఉంటాయి. బుక్ చేసేసుకోండి. మన జనరేషన్ ఆల్ టైమ్ క్లాసిక్ ఫిల్మ్ సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు త్వరలోనే రిలీజ్ అవబోతుందంట. ఏదైనా పండక్కి చేసేయండి సార్. ఈసారి వెరైటీగా రిలీజ్ కి ఫ్యామిలీస్ కూడా వస్తారేమో. నేనింతే స్పెషల్ షోస్ వేశారు. ఎవరైనా వెళ్ళుంటే మీ ఎక్స్పీరియన్స్ కామెంట్స్ లో చెప్పండి. ఇక అఖిల భారత ఇంటి వద్దనే సినిమా సంఘం సభ్యుల కోసం ఓటీటీ రిలీజెస్ విషయానికి వస్తే పుష్ప 2 నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఐడెంటిటీ మూవీ ZEE5 లో స్ట్రీమ్ అవుతుంది. ద స్టోరీ టెల్లర్ హిందీ ఫిల్మ్ Disney+ Hotstar లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు ఫిల్మ్ ధూమ్ ధామ్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. పోతుగడ్డ మూవీ ఈటీవీ లో స్ట్రీమ్ అవుతుంది. సో ఇవండి గురుగారి వారం సినిమా కబుర్లు. అలానే వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Thai View and hit the bell icon for more updates. Thanks for watching. This is Team Thai View signing off.